జయ గోపాల హరే, జయ గోవింద హరే. ఇది సాక్షి గోపాల మందిరం. పూరి జగన్నాథ భువనేశ్వర్ మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దివ్య ఆలయాన్ని మనం సందర్శించుకుంటాం. దీనికి ఒక పవిత్రమైన కథ ఉన్నది. ఈ కథని కూడా మనం తెలుసుకుందాం. ఈ గోపాలుడు సాక్షి గోపాలుడిగా ఎందుకున్నాడు అంటే ఈ కథ ఒకసారి విందాం. 100 ఏళ్ల క్రితం ఒక బ్రాహ్మడు యాత్రలు చేసుకుంటూ బృందావనంలో ఉన్నాడు. బృందావనం రాగానే అతను చాలా అనారోగ్య పాలైపోయాడు. అప్పుడు ఒక యువకుడు అతనికి సపరేట్ చేసి ఆరోగ్యవంతులు చేశాడు. చనిపోయేవాడిని బతికించాడు. అప్పుడు అతను బాగా ఆనందపడి, నీకు ఏమిచ్చినా నాకు రుణం తీరదు, నా బిడ్డనిచ్చి నీకు వివాహం చేస్తా అని చెప్పి అన్నాడు. దానికి ఈ గోపాలుడే సాక్ష్యం అని అక్కడ బృందావనం గోపాలుడి మీద ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత అతను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ఇక్కడ ఊరు ఎక్కడ అంటే మన పూరి అన్నమాట. ఇక్కడే అతను తీసుకొచ్చి చెప్పి కొడుకులకు చెప్పాడంట. ఇట్లా ఇతను నాకు చాలా సపరేట్ చేశాడు, చనిపోయేవాడినే బతికాను నేను, ఇతనికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంటే వాళ్ళు కొడుకులు ఒప్పుకోలేదు. మన సోదరిని ఒక సామాన్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, నీకు సపరేట్ చేసినందుకు అతనికి ఏదైనా డబ్బులు ఇచ్చి పంపిద్దాము, కానీ పెళ్లి చేయడం వివాహం చేయడం మాకు ఇష్టం లేదు, మనం ఉన్నతుడికి ఇవ్వాలి కానీ ఇతను సామాన్యుడికి ఇవ్వకూడదు అని అన్నాడు. ఇలా మా తండ్రికి కూడా అదే ఏమైనా ఆలోచన కలిగి నేను ఇలా అంటున్నారు, మా పిల్లలు కూడా ఒప్పుకోవటం లేదు, నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాము అని అంటే ఆ యువకుడికి బాధ అనిపించిందట. ఎందుకు అని అంటే తనకు పిల్లనివ్వట్లేదు అని బాధ కాదు, కానీ అక్కడి స్వామి మీద ప్రమాణం చేసి అబద్ధం ఆడితే అతనికి ఏం పాపం తగులుతుందో ఏమోనని, నేను ఎటువంటి స్వార్థంతో మీకు సపరేట్ చేయలేదు, అయినా కూడా మీరే అన్నారు, అక్కడ స్వామి మీద ప్రమాణం చేశారు, ఆ పాపం మీకు తగలకూడదని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా చేస్తున్నాడు, అతనికి పాపం తగులుతుంది, మీ మీద ప్రమాణం చేశాడంటే ఆ స్వామి చెలించిపోయాట. ఎంత నిస్వార్థపరుడు చూడు, తను సపరేట్ ఏమి ఆశించకుండా అతనికి సేవ చేశాడు. అయినా కూడా అతను ఇస్తానన్నా కూడా ఇతనికి ఏమి ఇది లేదు, సరే అన్నాడు. కానీ ఇప్పుడు అతను ఒప్పుకోకుండా మళ్ళీ పాపం తగులుతుందేమో నా మీద ప్రమాణం చేసినందుకు అని, స్వామి నేను వచ్చి సాక్ష్యం చెప్తాను నీకు, నువ్వు నా మీద ప్రమాణం చేసావని చెప్తానని చెప్పాట. నీ వెనకనే వస్తాను, నా గజ్జల చప్పుడు వినపడుతూ ఉంటుంది, నువ్వు వెనక్కి మాత్రం చూడొద్దు అన్నాడట. కొంత దూరం నడిచే ఊరు చేరాక అతని యువకుడికి అనుమానం వచ్చిందట. అందరినీ పిలుస్తాను, స్వామి ఉంటాడో ఉండడో, సాక్ష్యం చెప్పాలి కదా అని వెంటనే వెనక్కి తిరిగి చూశాడట. అతను శిలా విగ్రహంగా అయిపోయాట స్వామి. అప్పుడు ఊరి అందరినీ పిలిచి, శ్రీ స్వామి నా వెనక వచ్చాడు సాక్ష్యం చెప్పడానికి అని చెప్తే వెంటనే అందరి ముందు ఆ శిలా విగ్రహం నుండి సాక్ష్యం చెప్పాట స్వామి. అతనికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశారు. అతన్ని కొద్ది రోజులు పూరిలోనే ఉంచారట, పూరి జగన్నాథ ఆలయంలోనే ఉంచారు ఆ స్వామిని, ఆ విగ్రహాన్ని. తర్వాత అతను ఒక్క కళలో కనిపించి రాజుకు, నేను ఇక్కడ ఉండను, నాకు వేరే ఆలయం కట్టించి అక్కడ నన్ను ప్రతిష్ఠ చేయించండి అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఇతను సాక్షి గోపాల స్వామిగా ప్రసిద్ధికి ఎక్కింది. ఏ కోరికలు కోరినా తీరుతాయని ప్రసిద్ధి ఇక్కడ. స్వామి చాలా బాగున్నాడు. ఒక రాణి కూడా, ఇక్కడ రాజ్యం పాలించే రాణి కూడా తనకు ఏదో సమస్య వస్తే స్వామికి దండం పెట్టింది. తన ముక్కెరనిస్తే నేను ముక్కెరనిస్తా స్వామి అని దండం పెట్టిందంట. అతను సమస్య తీరిపోయాక ముక్కెర తీసుకొచ్చేసరికి స్వామికి ఎలా ఇస్తాను, నేను ఎలా సమర్పిస్తాను అసలు, ఎలా నేను ఏదో ఆ సమస్యలో దండం పెట్టేశాను అనుకుందంట. తర్వాత స్వామి కల్లో కనబడలేదు, నా ముక్కుకు నీ ముక్కెర సరిపోతుంది అని చెప్పి ఆ ముక్కెర సమర్పించు అన్నట్టు. అప్పుడు వచ్చి తెల్లారి చూసి ఆ ముక్కెర సరిపోయిందంట. అది స్వామి లీల. అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. జై సాక్షి గోపాల స్వామి. మరొక విషయం ఏమంటే ఇక్కడ అమ్మవారు రాధామాత పాదాలు కనపడవు మనకి, కేవలం ఉత్సవాలప్పుడే కనిపిస్తాయి. ఇక్కడ స్వామి సాక్షి గోపాలుని యొక్క మహిమ ఏమంటే అతని పాదాలకి గజ్జలు ఉంటాయి, ముక్కుకి ముక్కెర ఉంటుంది, అమ్మవారి పాదాలు కనపడవు. ఇది ప్రతిష్ట ఉన్నటువంటి ఈ ఆలయం భువనేశ్వర్ పూరి మధ్య ఉన్నటువంటి ప్రాంతం. బృందావనంలో కూడా మీరు చూడవచ్చు. బృందావనంలో ఇద్దరు శ్రీకృష్ణుని మనవడు
ఏర్పాటు చేస్తే ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన కృష్ణ భగవానుడు ఒకడు. అతను పూరిలో ఉండి పూరిలో స్వయంభూ ఉన్నటువంటి జగన్నాథుడు, ఈ కృష్ణ భగవానుడు కూడా ఆత్మలు పరస్పరం వైరుధ్యం కావడంతో ఈ పూరిలో ఉన్నటువంటి కృష్ణ భగవాను విగ్రహాన్ని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చారు అనేది ప్రతీతి. మీరంతా కూడా ఈ స్వామిని మొక్కండి, మీ మనోవాంఛలు తీర్చుకోండి, మీ కోరికలు తీరుతాయి. ఈ సాక్షి గణపతి చూస్తే సాక్షి గోపాల్.